Hey hi hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్ వాటి ఓటీటీ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. లైక్ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ అలానే వాటితో పాటు మరికొన్ని అప్కమింగ్ 10 ఓటీటీ మూవీస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్ అయితే కంప్లీట్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2. సో ఆల్రెడీ సీజన్ 1 రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అవ్వింది. సో ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ సీజన్ 2 లో మొత్తంగా 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ మనకి వీక్లీ వైజ్ రిలీజ్ చేస్తారనమాట. ఇక ఈ సీజన్ వచ్చేసి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ లో April 14 నుంచి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో ఈ రోజు మనకి ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ సీజన్ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో వీళ్ళైతే తీసుకొస్తున్నారు అనమాట. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే అవైలబుల్ గా ఉంది. ఇక నెంబర్ 2 హౌక్. సో ఈ మూవీలో మనకి వెనమ్ లో యాక్ట్ చేశారు కదా యాక్టర్, ఆ యాక్టర్ మనకి ఇందులో కూడా యాక్ట్ చేశారు అనమాట. సో ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ గా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ లో మనకి April 25 నుంచి అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని మీరైతే చెక్ చేయొచ్చు. April 25 నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 3 బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. సో మనకి ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒరిజినల్ గా తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే స్పాన్సర్ చేశారు. సో నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది. April 25 నుంచి ఈ మూవీ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది April 23 నుంచి. ఇక నెంబర్ 4 యూ సీజన్ 5. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ సంబంధించి ఆల్రెడీ 4 సీజన్స్ వాళ్ళు ముందుగా రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు మన ముందుకి సీజన్ 5 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ముందుగా రిలీజ్ అయిన 4 సీజన్స్ కూడా మనకి మంచిగా హిట్ అవ్వాయి. సో ఇప్పుడు మన ముందుకి సీజన్ 5 అయితే తీసుకొస్తున్నారు. ఇక ఈ సీజన్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకుని మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. April 24 నుంచి ఈ సీజన్ మనకి అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ సీజన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో మరి మీలో ఎవరైనా సీజన్ 5 చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే చెక్ చేయొచ్చు April 24 నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 5 ట్రింగ్ ట్రింగ్. సో ఇది ఒక కొత్త మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. April 27 నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈటీవీ విన్ లో ట్రింగ్ ట్రింగ్ మూవీని April 27 నుంచి. ఇక నెంబర్ 6 వీక్ హీరో క్లాస్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ సంబంధించి ఆల్రెడీ సీజన్ 1 రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మన ముందుకి సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఇక ఈ సీజన్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ లో మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. April 25 నుంచి ఈ సీజన్ మనకి అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే చెక్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది April 25 నుంచి. ఇక నెంబర్ 7 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ అండ్ శ్రీలీల లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా 2 వీక్స్ బ్యాక్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 7 కోట్ల షేర్ ని అండ్ 14 కోట్ల క్రాస్ అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్లు. బట్ ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి 7 కోట్లు ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే దాదాపు 20 కోట్లకు పైగానే ఈ మూవీ అయితే కలెక్ట్ చేయాలి. సో ఇంకా ఈ మూవీ థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. బట్ కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ సాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు G5 అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ టీవీలో వచ్చినప్పుడు జీ తెలుగులో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి April 27 ఈ మూవీ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. యాక్చువల్లీ మనం జీ వాళ్ళు రీసెంట్ గా చూసుకుంటే టెలికాస్ట్ అండ్ ఓటీటీలో సేమ్ టైం కి అయితే ప్రీమియర్ చేస్తున్నారు. లైక్ ఈ మూవీని కూడా మనకి అలాగే టెలికాస్ట్ అండ్ ఓటీటీలో సేమ్ టైం కి అయితే రిలీజ్ చేయొచ్చు. మోస్ట్లీ లైక్ ఈ మూవీ మనకి April 27 అయితే అవైలబుల్ గా ఉంటుంది. లైక్ నిన్న కాక మొన్న మనకి జీ వాళ్ళు సేమ్ కింగ్స్టన్ మూవీని అలాగే రిలీజ్ చేశారు టెలికాస్ట్ అండ్ ఓటీటీలో సేమ్ టైం కి అండ్ సేమ్ డేట్ కి. మోస్ట్లీ లైక్ మనకి రాబిన్ హుడ్ మూవీ కూడా మనకి అలాగే తీసుకొస్తారు April 27 జీ తెలుగులో అండ్ G5 లో. సో మరి మీరైతే వెయిట్ చేయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా మనకి చాలా ఎర్లీగా అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా రాబిన్ హుడ్ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యి ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 27 నుంచి ఓటీటీలో.
ఇక నెంబర్ 8 L2 ఎంప్రన్ మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మాలీవుడ్ వాళ్ళకి. మలయాళం వాళ్ళకి ఈ మూవీ ఒక ట్రేడ్ మార్క్ కూడా చెప్పొచ్చు. వాళ్ళకి అక్కడ ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా మన తెలుగు స్టేట్స్లో L2 ఎంప్రన్ మూవీ 2.20 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి 4.80 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 6 కోట్లు మన తెలుగు స్టేట్స్లో. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే దాదాపు 3.5 కోట్లకు పైనే ఈ మూవీ అయితే కలిసి చేయాలి. ఇక ఈ మూవీకి కేరళలో 86 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో దాదాపు 10 కోట్లు అయితే రాబట్టింది L2 ఎంప్రన్ మూవీ. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఈ మూవీకి దాదాపు 145 కోట్ల గ్రాస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది మలయాళం వాళ్ళకి. సో అలా L2 ఎంప్రన్ మూవీ కలిసి చేసింది వచ్చేసి వరల్డ్ వైడ్గా 125 కోట్ల షేర్ అండ్ 268 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 102 కోట్లు. సో ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ప్రాఫిట్ జోన్లోకి ఎప్పుడు ఎంటర్ అయిపోయింది. ఈ మూవీకి 29 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది వరల్డ్ వైడ్గా. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మనకి May 9th నుంచి అంటే May 2nd వీక్లో అవైలబుల్గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియో. సో మరి మీరు ఎవరైనా L2 ఎంప్రన్ మూవీని థియేటర్స్లో మిస్ అయ్యి ఉండి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 9th నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 9 మ్యాడ్ స్క్వేర్ మూవీ. ఈ మూవీలో మనకి సంగీత్ శోభన్ నితిన్ అండ్ రామ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపిందని కూడా చెప్పొచ్చు. ముందుగా నైజాంలో 14 కోట్ల షేర్ అండ్ సీడెడ్లో 4 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 20 కోట్ల షేర్ని అండ్ 50 కోట్ల గ్రాస్ని రాబట్టి దుమ్ము రేపింది. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే దాదాపు 39 కోట్ల షేర్ని అండ్ 70 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. దాదాపు ఒక టైర్ 2 హీరో రేంజ్ లో ఈ మూవీ పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ వద్ద. ఇక మ్యాడ్ స్క్వేర్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 21 కోట్లు. బట్ ఈ మూవీ ఓవరాల్ గా 17 కోట్లకు పైనే ప్రాఫిట్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయితే అవబోతుంది థియేటర్స్ వద్ద. సో మరి మీరు ఎంతమంది మ్యాడ్ స్క్వేర్ మూవీని థియేటర్స్ లో చూసి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ మోస్ట్లీ లైక్ ఏప్రిల్ 28th ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ చేస్తారనమాట. సో మరి మీరు ఎంతమంది మ్యాడ్ స్క్వేర్ మూవీని థియేటర్స్లో చూసి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో అయితే వాచ్ చేయండి. ఏప్రిల్ 28th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 శబ్ద మూవీ. సో ఈ మూవీ కోసం నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ఇక ముందుగా ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి 28th థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఓవరాల్గా 5 కోట్ల క్రాస్ రాబట్టింది. పాజిటివ్ టాకే వచ్చిన బట్ కలెక్షన్స్ అయితే అనుకున్నంత రేంజ్లో అయితే రాలేదు ఈ మూవీకి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఈ మూవీ మనకి March 28th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ కావాలి. బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఈ మూవీని అయితే రిలీజ్ చేయలేదు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. అండ్ అప్పటి నుంచి నేను చాలా మంది అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఇక మనం అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కానీ చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు చూసినా మనకి సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. లైక్ మోస్ట్లీ లైక్ ఈ మూవీ కూడా మనకి సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. ఈ వారమే ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు అలర్ట్గా ఉండి చెక్ చేస్తూ ఉండండి. సో కన్ఫామ్గా ఈ వారం మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు శబ్దం మూవీని ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తారు మన తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్లో. మరి మీరు రెగ్యులర్గా చెక్ చేస్తుండండి. ఈ మూవీ అయితే మీకు ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.